హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం మొదట ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం మొదట ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1986. 1986. యూకేతో ఒప్పందం ప్రకారం డియోగో గార్సియా తప్ప చాగోస్ ద్వీప సమూహాన్ని ఏ దేశం స్వీకరించనుంది? యూకేతో ఒప్పందం ప్రకారం డియోగో గార్సియా తప్ప చాగోస్ ద్వీప సమూహాన్ని ఏ దేశం స్వీకరించనుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మారిషస్. 2020 నుండి 2025 వరకు సింహాల జనాభా ఎంత శాతం పెరిగింది? 2020 నుండి 2025 వరకు సింహాల జనాభా ఎంత శాతం పెరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 32%. 32%. ప్రసార సేవలపై సేవా పన్నును ఏ చట్టం కింద ప్రవేశపెట్టారు? ప్రసార సేవలపై సేవా పన్నును ఏ చట్టం కింద ప్రవేశపెట్టారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఆర్థిక చట్టం 1994. ఆర్థిక చట్టం 1994. భారతదేశం తన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రదర్శించిన 2025 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? భారతదేశం తన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రదర్శించిన 2025 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నెదర్లాండ్స్. భారతీయ యాక్ యొక్క క్రోమోజోమ్ స్థాయి జన్యువును మొదటిసారిగా విజయవంతంగా సమీకరించిన దేశం ఏది? భారతీయ యాక్ యొక్క క్రోమోజోమ్ స్థాయి జన్యువును మొదటిసారిగా విజయవంతంగా సమీకరించిన దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, భారతదేశం. అజంతా గుహ చిత్రణల ఆధారంగా ఏ కుట్టిన తెరచాప ఓడను ఇటీవల భారత నావికాదళంలో చేర్చారు? అజంతా గుహ చిత్రణల కారణంగా ఏ కుట్టిన తెరచాప ఓడను ఇటీవల భారత నావికాదళంలో చేర్చారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, INSV కౌండిన్య. సిరుయ్ లిల్లీ పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సిరుయ్ లిల్లీ పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మణిపూర్. 2025 అంతర్జాతీయ సముద్ర మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2025 అంతర్జాతీయ సముద్ర మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మహిళలకు అవకాశాల సముద్రం. దుధ్వా టైగర్ రిజర్వ్ మరియు కతనియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యములను కలుపుతూ దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ జంగిల్ సఫారీ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? దుధ్వా టైగర్ రిజర్వ్ మరియు కతనియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యములను కలుపుతూ దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ జంగిల్ సఫారీ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్. 78వ ప్రపంచ ఆరోగ్య సభలో కాలా అజార్ను తొలగించడానికి ఎన్ని తూర్పు ఆఫ్రికా దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? 78వ ప్రపంచ ఆరోగ్య సభలో కాలా అజార్ను తొలగించడానికి ఎన్ని తూర్పు ఆఫ్రికా దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 6. ఇటీవల జెనీవా ఓపెన్ పురుషుల సింగిల్స్ను గెలుచుకోవడం ద్వారా తన 100వ ATP సింగిల్స్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ఇటీవల జెనీవా ఓపెన్ పురుషుల సింగిల్స్ను గెలుచుకోవడం ద్వారా తన 100వ ATP సింగిల్స్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ 4 నోవాక్ జోకోవిచ్. 78వ కేన్స్ చలన చిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్న చిత్ర నిర్మాత జాఫర్ పనాహి ఏ దేశానికి చెందినవారు? 78వ కేన్స్ చలన చిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్న చిత్ర నిర్మాత జాఫర్ పనాహి ఏ దేశానికి చెందినవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇరాన్. 2025 శరదృతువులో అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపే విధంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏ విశ్వవిద్యాలయం యొక్క SEVP సర్టిఫికెట్ను రద్దు చేసింది? 2025లో శరదృతువులో అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపే విధంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏ విశ్వవిద్యాలయం యొక్క SEVP సర్టిఫికెట్ను రద్దు చేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హార్వర్డ్ విశ్వవిద్యాలయం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై భారత ప్రభుత్వం ఎంత వడ్డీ రేటును నిలుపుకుంది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై భారత ప్రభుత్వం ఎంత వడ్డీ రేటును నిలుపుకుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 8.25%. 8.25%. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 25. 2025లో ప్రారంభించబడిన ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ వాతావరణ సూచన వ్యవస్థ అయిన భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? 2025లో ప్రారంభించబడిన ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ వాతావరణ సూచన వ్యవస్థ అయిన భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 IITM పూణే. ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 100 మీటర్లు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శాంభవి శ్రావణ క్షీరసాగర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నగరంలో లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని అంకితం చేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ జెండా ఊపి ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నగరంలో లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని అంకితం చేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ జెండాను ఊపి ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాహోద్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ నగరంలో స్వస్తి నివాస్ మరియు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ రెండింటికి శంకుస్థాపన చేశారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ నగరంలో స్వస్తి నివాస్ మరియు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ రెండింటికి శంకుస్థాపన చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నాగ్పూర్. 5 సంవత్సరాల విరామం తర్వాత తటస్థ మండలంలోని నార్త్ వారాబర్గాన్ క్షేత్రంలో కొత్త ముడి చమురు నిల్వలను ఏ 2 దేశాలు సంయుక్తంగా కనుగొన్నాయి? 5 సంవత్సరాల విరామం తర్వాత తటస్థ మండలంలోని నార్త్ వారాబర్గాన్ క్షేత్రంలో కొత్త ముడి చమురు నిల్వలను ఏ 2 దేశాలు సంయుక్తంగా కనుగొన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సౌదీ అరేబియా మరియు కువైట్. వైస్ ప్రెసిడెంట్ దంకర్ ఏ నగరంలో కృషి ఉద్యోగ్ సమాగ్ 2025ను ప్రారంభిస్తారు? వైస్ ప్రెసిడెంట్ దంకర్ ఏ నగరంలో కృషి ఉద్యోగ్ సమాగం 2025ని ప్రారంభిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నర్సింగ్పూర్. 2025లో మొనాకో గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ రేస్లో ఫార్ములా 2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు?
2025లో మొనాకో గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ రేసులో ఫార్ములా 2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కుష్ మైనీ. ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ISSF జూనియర్ ప్రపంచ కప్ 2025లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తేజస్వాని. అవుట్పుట్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2025లో AI మ్యాట్రియోస్కా అనే AI మొదటి పునర్నిర్మాణ వ్యూహాన్ని ప్రకటించిన టెక్ కంపెనీ ఏది? ఇన్పుట్ అవుట్పుట్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2025లో AI మ్యాట్రియోస్కా అనే AI మొదటి పునర్నిర్మాణ వ్యూహాన్ని ప్రకటించిన టెక్ కంపెనీ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గూగుల్. ఒలింపిక్స్లో క్రీడ యొక్క శతాబ్ది ఉనికిని జరుపుకోవడానికి మే 25ని ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా ఏ సంస్థ అధికారికంగా ప్రకటించింది? ఒలింపిక్స్లో క్రీడ యొక్క శతాబ్ది ఉనికిని జరుపుకోవడానికి మే 25ని ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా ఏ సంస్థ అధికారికంగా ప్రకటించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి. పాక్షిక ఉపగ్రహ శకలం కామో ఒలేవా నుండి నమూనాలను సేకరించడానికి టియాన్వెన్-2 మిషన్ను ప్రారంభించనున్న దేశం ఏది? పాక్షిక ఉపగ్రహ శకలం కామో ఒలేవా నుండి నమూనాలను సేకరించడానికి టియాన్వెన్-2 మిషన్ను ప్రారంభించనున్న దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చైనా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గుహలో నివసించే కొత్త జాతి చేప సిస్టురా డెన్సిక్లావా కనుగొనబడింది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గుహలో నివసించే కొత్త జాతి చేప సిస్టురా డెన్సిక్లావా కనుగొనబడింది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గుహలో నివసించే కొత్త జాతి చేప సిస్టురా డెన్సిక్లావా కనుగొనబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మేఘాలయ. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు మరియు ఉద్యోగ సృష్టిని పెంచడానికి 2025 ఏప్రిల్లో ఏ భారతీయ రాష్ట్రం అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించింది? అంతరిక్ష రంగంలో పెట్టుబడులు మరియు ఉద్యోగ సృష్టిని పెంచడానికి 2025 ఏప్రిల్లో ఏ భారతీయ రాష్ట్రం అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తమిళనాడు. ఇటీవల రొమేనియా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు? ఇటీవల రొమేనియా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నికోసోర్ డాన్. దేశంలో 100% రైల్వే మార్గాల విద్యుత్తీకరణ సాధించిన 24వ రాష్ట్రం ఏది? దేశంలో 100% రైల్వే మార్గాల విద్యుత్తీకరణ సాధించినటువంటి 24వ రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గుజరాత్. హోం మంత్రిత్వ శాఖ 2023-24 నివేదిక ప్రకారం భారతదేశ తీర ప్రాంతం కొత్తగా సవరించిన అధికారిక పొడవు ఎంత? హోం మంత్రిత్వ శాఖ 2023-24 నివేదిక ప్రకారం భారతదేశ తీర ప్రాంతం కొత్తగా సవరించిన అధికారిక పొడవు ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 11,099 కిలోమీటర్లు. ఇటీవల తాబేళ్ల సంరక్షణ కోసం నమూనా ఆలయంగా ప్రకటించిన నాగశంకర్ ఆలయం ఏ భారతదేశంలోని రాష్ట్రంలో ఉంది? ఇటీవల తాబేళ్ల సంరక్షణ కోసం నమూనా ఆలయంగా ప్రకటించిన నాగశంకర్ ఆలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అస్సాం. ఎయిర్బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ స్థాపించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యాన్ని ఏ రాష్ట్రం నిర్వహించనుంది?
ఎయిర్బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ స్థాపించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యాన్ని ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కర్ణాటక. భారతదేశ చిరునామా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి నో యువర్ డిజిపిన్ మరియు నో యువర్ పిన్ కోడ్ ప్లాట్ఫామ్లను ఏ సంస్థ ప్రారంభించింది? భారతదేశ చిరునామా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి నో యువర్ డిజిపిన్ మరియు నో యువర్ పిన్ కోడ్ ప్లాట్ఫామ్లను ఏ సంస్థ ప్రారంభించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తపాలా శాఖ. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మే 28. గత సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బొగ్గు దిగుమతులు ఎంత శాతం తగ్గాయి? గత సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బొగ్గు దిగుమతులు ఎంత శాతం తగ్గాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 7.9%. నావికా సాగర్ పరిక్రమ 2 మిషన్ కింద 2 మహిళా అధికారులు 2 చేతులతో భూగోళాన్ని చుట్టి రావడానికి ఏ భారతీయ నౌకను ఉపయోగించారు? నావికా సాగర్ పరిక్రమ 2 మిషన్ కింద 2 మహిళా అధికారులు 2 చేతులతో భూగోళాన్ని చుట్టి రావడానికి ఏ భారతీయ నావికాదళ నౌకను ఉపయోగించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐఎన్ఎస్ తరిణి. అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సంతతి సంగీతకారుడు ఎవరు? అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సంతతి సంగీతకారుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజకుమారి. కర్ణాటక అటవీశాఖ మరియు వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కర్ణాటక అటవీశాఖ మరియు వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనిల్ కుంబ్లే. విద్యలో కృత్రిమ మేధస్సుపై PADHAI కాంక్లేవ్ ఎక్కడ జరిగింది? విద్యలో కృత్రిమ మేధస్సుపై PADHAI కాంక్లేవ్ ఎక్కడ జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. ప్రతి సంవత్సరం ఏ తేదీన ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని పాటిస్తారు? ప్రతి సంవత్సరం ఏ తేదీన ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని పాటిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 28. DRDO ఇటీవల క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ప్రారంభించింది? DRDO ఇటీవల క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం QTRC ఎక్కడ ప్రారంభించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 81.04 బిలియన్ డాలర్లు. 81.04 బిలియన్ డాలర్లు. ఏ హంస అనే స్వదేశీ 2 సీట్ల ఎలక్ట్రిక్ ట్రైనర్ విమానాన్ని ఏ దేశం అభివృద్ధి చేస్తోంది? ఈ హంస అనే స్వదేశీ 2 సీట్ల ఎలక్ట్రిక్ ట్రైనర్ విమానాన్ని ఏ దేశం అభివృద్ధి చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భారతదేశం. మే 2025 నుండి భారతీయ పర్యాటకుల కోసం ఏ దేశం కొత్త వీసా రహిత ప్రవేశ ఎంపికలను ప్రవేశపెట్టింది? మే 2025 నుండి భారతదేశ పర్యాటకుల కోసం ఏ దేశం కొత్త వీసా రహిత ప్రవేశ ఎంపికలను ప్రవేశపెట్టింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫిలిప్పీన్స్. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని 31వ సారి అధిరోహించిన రికార్డు సృష్టించినది ఎవరు?
ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని 31వసారి అధిరోహించి రికార్డు సృష్టించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కామిరీటా షెర్పా. జూన్ 2, 2025 నుండి హిటాచీ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జూన్ 2, 2025 నుండి హిటాచీ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎన్ వేణు. సెబీ మాజీ చీఫ్ మాధవి పూరిపుచ్కు ఏ అవినీతి నిరోధక సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది? సెబీ మాజీ చీఫ్ మాధవి పూరిపుచ్కు ఏ అవినీతి నిరోధక సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 లోక్పాల్. వరి ఇత్తనాలు ఇత్తడానికి సంబంధించిన నజటాడి పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? వరి ఇత్తనాలు ఇత్తడానికి సంబంధించిన నజటాడి పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కేరళ. ప్రపంచ దుగాంగ్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ దుగాంగ్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మే 28. భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరించిన గొర్రెలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరించిన గొర్రెలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 SKUASTK విశ్వవిద్యాలయం. తాజా కేబినెట్ ఆమోదం ప్రకారం 2025-26 సీజన్కు ఎన్ని ఖరీఫ్ పంటలకు MSP పెంపు లభించింది? తాజా కేబినెట్ ఆమోదం ప్రకారం 2025-26 సీజన్కు ఎన్ని ఖరీఫ్ పంటలకు MSP పెంపు లభించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 14. టాటా ఎయిర్బస్ దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నేతృత్వంలోని హెలికాప్టర్ అసెంబ్లీ లైన్లను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? టాటా ఎయిర్బస్ దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ నేతృత్వంలో హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కర్ణాటక. ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటాము? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 29. బైరాబీ సైరాంగ్ లైన్ ద్వారా ఇటీవల ఏ ఈశాన్య రాజధాని జాతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించబడింది? బైరాబీ సైరాంగ్ లైన్ ద్వారా ఇటీవల ఏ ఈశాన్య రాజధాని భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఐజ్వాల్. భారతదేశంలో ఏటా హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? భారతదేశంలో ఏటా హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మే 30. రాజ్నాథ్ సింగ్ ఎన్ని రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలకు మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేశారు? రాజ్నాథ్ సింగ్ ఎన్ని రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలకు మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 3. FY26లో భారతదేశ GDP వృద్ధి రేటును క్రిసిల్ అంచనా వేసింది. FY26లో భారతదేశ GDP వృద్ధి రేటును క్రిసిల్ అంచనా వేసింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 6.5%. భారతదేశంతో కలిసి నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామం యొక్క 2025 ఎడిషన్ ఏ దేశంలో జరుగుతోంది? భారతదేశంతో కలిసి నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామం యొక్క 2025 ఎడిషన్ ఏ దేశంతో జరుగుతోంది?
భారతదేశంతో కలిసి నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామం యొక్క 2025 ఎడిషన్ ఏ దేశంలో జరుగుతోంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మంగోలియా. సెమీ కండక్టర్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సింగపూర్ ఐఎంఈతో ఏ భారతీయ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సెమీ కండక్టర్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సింగపూర్ ఐఎంఈతో ఏ భారతీయ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఐఐటి ఖరగ్పూర్. గుజరాత్ కర్మయోగి స్వాస్థ్య సురక్ష యోజన అనేది ఏ రకమైన చొరవ? గుజరాత్ కర్మయోగి స్వాస్థ్య సురక్ష యోజన అనేది ఏ రకమైన చొరవ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆరోగ్య సంరక్షణ పథకం. అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 30. 2025లో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలతో ఇటీవల ఏ దేశం 10 లక్షల మార్కును దాటింది? 2025లో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలతో ఇటీవల ఏ దేశం 10 లక్షల మార్కును దాటింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శ్రీలంక. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఒడిస్సా. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను ఏ నగరం నిర్వహిస్తుంది? 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను ఏ నగరం నిర్వహిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అహ్మదాబాద్. ప్రతి సంవత్సరం గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 30. 42 సంవత్సరాల విరామం తర్వాత 2025లో ఐఏటిఏ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు ప్రపంచ వాయు రవాణా సదస్సును ఏ దేశం నిర్వహించనుంది? 42 సంవత్సరాల విరామం తర్వాత 2025లో ఐఏటిఏ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు ప్రపంచ వాయు రవాణా సదస్సును ఏ దేశం నిర్వహించనుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతదేశం. 2025లో 39వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉల్లాస్ పథకం కింద ఏ భారతీయ రాష్ట్రాన్ని పూర్తి అక్షరాస్యతగా ప్రకటించారు? 2025లో 39వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉల్లాస్ పథకం కింద ఏ భారతీయ రాష్ట్రాన్ని పూర్తి అక్షరాస్యతగా ప్రకటించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గోవా. చిన్న పండ్ల రైతులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కాశ్మీర్ యొక్క మొట్టమొదటి చెర్రీ కార్గో రైలు మార్గం ఏమిటి? చిన్నకారు రైతులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కాశ్మీర్ యొక్క మొట్టమొదటి చెర్రీ కార్గో రైలు మార్గం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కత్రా నుండి ముంబై వరకు. త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అమూల్ మరియు రిచ్ ప్లస్తో ఏ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది? త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అమూల్ మరియు రిచ్ ప్లస్తో ఏ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్లోని 6 మంది సభ్యులను సిబిఐ అరెస్టు చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్లోని 6 మంది సభ్యులను సిబిఐ అరెస్టు చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆపరేషన్ చక్రవి. పనితీరు మరియు శ్రేష్టతకు ప్రతీకగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
పనితీరు మరియు శ్రేష్టతకు ప్రతీకగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మే 31. మే 31. హైదరాబాదులో జరిగిన 72వ ఎడిషన్లో పోటీలో మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? హైదరాబాదులో జరిగిన 72వ ఎడిషన్ పోటీలో మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఓపల్ సుజాత చువాంగ్స్టీ. ఓపల్ సుజాత చువాంగ్స్టీ. శక్తి క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా భారతదేశం అంతటా ఏఐ స్వీకరణను ప్రోత్సహించడానికి యోటా డేటా సర్వీసెస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న టెక్ కంపెనీ ఏది? శక్తి క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా భారతదేశంలో అంతటా ఏఐ స్వీకరణను ప్రోత్సహించడానికి ఏటా డేటా సర్వీసెస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న టెక్ కంపెనీ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు జీడీపీలో ఎంత శాతం తగ్గింది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు జీడీపీలో ఎంత శాతం తగ్గింది ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4.8%. 4.8%.